ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉన్నట్లయితే అనేకులకు ఈ యొక్క ప్రోగ్రామ్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. అలాగనే మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి ఈ యొక్క దైవ ధ్యానములో ప్రతి వారు కూడా పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో నుండి 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఈ సామెతల గ్రంథం 1 నుంచి 9 అధ్యాయాల వరకు కూడా జ్ఞానమును గూర్చి మనకు బోధించడం జరిగింది. ఈ 10వ అధ్యాయము నుండి చివరి అధ్యాయము వరకు కూడా చాలా సామెతలు ఇందులో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. ఇక్కడ భక్తిహీనుల ధనము అని రాయబడింది. అనగా వేరొక వ్యక్తికి హాని చేసి సంపాదించుకునేటువంటి ధనము ఏమాత్రము కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు అని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉంది. 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నీతిమంతుని ఆకలి గొనినియడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు అంటే జ్ఞానము కలిగి నడిచినటువంటి వానికి ఎన్నడూ కూడా ఏ యొక్క కరువు కూడా రాదు, ఎప్పుడు కూడా వారు ఆకలి కొని ఉండరు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఈ యొక్క మూసివేయును, భక్తిహీనుని నోరు మూసివేయును అనేటువంటి ఈ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, చెడ్డ మాటలతో భక్తిహీనుని యొక్క నోరంతా కూడా నిండిపోయి ఉంటుంది అని తెలియచేస్తూ ఉంది. 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నిజమే, నీతిమంతులుగా ఎవరైతే జ్ఞానముతో నడుచుకుంటారో, తమ కుటుంబాలను జ్ఞానంతో నడుపుతారో, ముందు తరాలన్నీ కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటాయట. ఆ యొక్క ఏ మనిషినైతే ముందు తరాలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాయో, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? ఆశీర్వదింపబడిన వారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఒకవేళ ముందు తరాలకు వారి పేరును మోసుకుని పోయేవారు కానీ తీసుకొని పోయేవారు కానీ లేరు అంటే ఆ వ్యక్తి శాపకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తే అని అర్థం కదా. 8వ వచనం. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. ఎవరైతే జ్ఞానాన్ని ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు వర్ధిల్లతారట. 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. జీవపు ఊట అంటే నీతిమంతునికి అతని యొక్క నోరు ఏమి తెచ్చిపెడుతుంది అంటే నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుంది, నిత్య జీవానికి నడిపిస్తాయి అతని యొక్క నోటి మాటలు అని ఈ యొక్క వచనం మనకి తెలియచేస్తుంది. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఏ మనిషి అయితే ప్రేమను కలిగి ఉంటారో, చాలామంది ఇలా అంటూ ఉంటారు, మేము చాలా ప్రేమను కలిగి ఉన్నామండి, మాలో చాలా ప్రేమ ఉందండి అని చెప్పి. కానీ ఇక్కడ ఈ వచనంలో మనకు తెలియచేయబడుతుంది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే నిజమైన ప్రేమను, దేవుని ప్రేమను కలిగి ఉంటాడో అతని పట్ల ఎటువంటి వారు ఎలాగున ప్రవర్తించినప్పటికీ కూడా వారు క్షమించే మనసును కలిగి సిద్ధంగా ఉంటారట. ఈ మనస్సును ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రేమ కలిగిన వారు. 13, 14 వచనాలను చదువుతున్నాను. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును.
ఎవరైతే జ్ఞానాన్ని సమకూర్చుకుంటారో వారికి నిందలు ఉండవండి, ఇంకా నిత్య జీవం కూడా వారికి దొరుకుతుంది. అలాగనే మూఢుల యొక్క నోటి నుంచి ఎప్పుడు మూఢత్వమైన మాటలే వస్తాయి గనుక వారంతట వారే నాశనాన్ని కొని తెచ్చుకుంటారట. 15వ వచనం, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని నీతిమంతుడు సంపాదించుకుంటాడు. మరి భక్తిహీనుడైతే నిత్య మరణాన్ని సంపాదించుకుంటాడు. 17వ వచనం, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. జీవ మార్గంలో ఉండాలి అంటే, ఎవరైతే జీవ మార్గంలో ఉండాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా గద్దింపునకు లోబడతారు. నువ్వు గద్దింపునకు లోబడట్లేదు అంటే నీవు జీవ మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తివి మాత్రం కాదు. 18వ వచనం, అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. అంతరంగములో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అంటే బయటికి మరి ఆ పగను తెలియచేయి అని అర్థం కాదండి. అతడు లోపల పగను పెట్టుకున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఎప్పుడు అబద్ధాలే చెప్తాడంట, నిజాన్ని మాత్రం ఏమాత్రం కూడా చెప్పడు అని ఈ యొక్క వచనం మనకు తెలియచేస్తూ ఉంది. 19వ వచనం, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన మాటలు వారి నోట ఏమాత్రము కూడా రానే రావు. బుద్ధిహీనులు భక్తిహీనులు ఇసుక మీద తమ ఇంటిని కట్టినవారు. అన్ని సౌఖ్యంగా ఉంటేనే వారి జీవితాల్లో వారు దేవునికి మరి సుముఖతను చూపిస్తారు. మరి ఈ వచనం మనకి ఆ మాటను తెలియచేస్తూ ఉంది. 26వ వచనం, సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. యథార్థవంతులు నీతిగా బ్రతికేటువంటి వారు ఎవరైతే ఉన్నారో దేవుడంట వారికి ఒక ఏర్పాటును చేశాడట. ఏంటో తెలుసా ఆ ఏర్పాటు? వారు సత్యాన్ని చెప్పడానికి నిజాన్ని చెప్పడానికి ఎప్పుడూ భయపడరంట. ఇది దేవుడు చేసిన ఏర్పాటట యథార్థవంతుల కొరకు. 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూనూ కదలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. వారు సమాజంలో నుంచి కూడా పెరికివేయబడతారు. మూర్ఖపు మాటలు మాట్లాడే వాళ్ళని చూడండి, సమాజం కూడా లెక్క చేయదండి. ఆ వ్యక్తితో మాట్లాడడం అనవసరం అని అతనిని విడిచిపెడతారు. ఈ సమాజం మాత్రమే పెరికివేయటం కాదు, దేవుని సన్నిధి కూడా అతనిని పెరికివేస్తుంది. మనము మూర్ఖపు మాటలను మాట్లాడేవారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. 32వ వచనం, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. నీతిమంతుని యొక్క పెదవులు, అతని యొక్క నోటి మాటలు ఇప్పుడు కూడా ఉపయుక్తములైన అంటే ఆనందకరమైనటువంటి సంగతులనే పలుకుతారట. భక్తిహీనులు మాత్రం వారి నోరంతా కూడా మూర్ఖపు మాటలతో నిండిపోయి ఉంటుంది. వారికి ఏ మాటలు చెప్పినా ఎదురాడుతూ ఉంటారు. వారు నడుచుచున్న మార్గమే సరైన మార్గము అని అందరినీ ఒప్పింప చేయాలి అనుకుంటారు. దేవుని యొక్క వాక్యం సాల్వేస్తుంది. అటువంటి వారు సమాజంలో నుండి దేవుని సన్నిధిలో నుండి కూడా పెరికివేయబడతారు. కాబట్టి మనము మూర్ఖులు నడిచే మార్గంలో కానీ మూర్ఖులు మాట్లాడినట్లుగా కానీ మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మనము జ్ఞానవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా సత్యమైనంత వరకు కూడా మనము సత్యాన్ని పలకటానికే ఇష్టపడాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా తలలు వంచినట్లయితే. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
రాజా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా అందరితో కూడా మీరు మాట్లాడారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో నుండి అనేక సత్యాలను మీరు మాకు తెలియజేశారు. తండ్రి తన బిడ్డలను ఒడిలో కూర్చోబెట్టుకొని మంచి మాటలను చెప్తున్నట్లుగా దేవా, నీవు మా అందరినీ కూడా ప్రభువానైనా ప్రతి ఉదయం కూడా పలకరిస్తూ ఉన్నావు. ఈ దినము ఇలా నడవండి, ఈ దినము ఇలా నడవండి అని ప్రభువా, నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడవమని చెప్తూ ఉన్నావు ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి తీసుకొని రండి. దాని ప్రకారము జీవించటానికి అయ్యా, ఆ వాక్యము చెప్పినట్లుగా నడుచుటకు మీరు కృప చూపించండి. మమ్మల్ని, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యక్తులను కూడా దర్శించండి. నీతిమంతుని ఇంటి మీదకి యెహోవా ఆశీర్వాదము వచ్చును అన్నట్లుగా దేవా, ఎందరైతే ఈ మాటలను వింటూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఈ ప్రకారంగా నడవాలి అని మంచి తీర్మానాలను తీసుకుంటున్నారు, వారి తీర్మానాలను స్థిరపరచండి దేవా. వారి తీర్మానాలను కడవరకు కొనసాగించడానికి కృప చూపించండి నాయన. బుద్ధిహీనమైనటువంటి మార్గాలలో, భక్తిహీనత కలిగిన మాటలలో మేము పాలు పొందకుండా మా పాదములు నీతియుక్తమైన మార్గములను వెతుక్కుంటూ వెళ్ళటానికి కృప చూపించండి. ఆధ్యాత్మికంగా కూడా మమ్మల్ని వర్ధిల్లపరచండి నాయన. మమ్మల్ని దినదినాభివృద్ధి గావించండి నాయన. ప్రభువా, మా కొరకు ఎన్నో మంచి మాటలను రాయించి ఉంచవయ్యా. అవి నాయన వినడానికి కాదు నాయన, వాటిని ప్రభువా మేము మా జీవితంలో నిత్యము అనుదినము నాయన అయా వాటిని నేర్చుకొని దాని ప్రకారము జీవించటానికి అయా మీరు కృప చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నానయ్యా. తెలిసి తెలియక మేము చేసిన ప్రతి తప్పిదములను క్షమించండి దేవా. ఈ ప్రోగ్రాం కొరకు నాయన ఎందరైతే నాయన అయా నాయన దీనిని ప్రజలలోనికి తీసుకుని వెళ్ళటానికి ఏ బిడ్డలైతే ప్రయాసపడుతున్నారో, నీ యొక్క వాక్యాన్ని అనేకులకు పంచటానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో అట్టి వారందరినీ దీవించండి. ఈ మాటలను విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి నాయన. ఈ యొక్క సామెతల గ్రంథము పూర్తయ్యేసరికి ప్రభా ఒక గొప్ప మార్పు కలిగిన జీవితాలను ప్రభా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా మనవి చేస్తూ అయ్యా మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచమని, జ్ఞానాన్ని వివేకాన్ని మీరు మాకు అనుగ్రహించి అయ్యా నీ కృపలతో మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా దేవా, ఎందరో బలహీనులు ప్రభువా, మానసికమైన ఒత్తిళ్ల చేత బాధపడుతున్నవారు దేవా, ఈ మాటలను ఆలకిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో అయ్యా, విశ్వాసముతో నీ దాసురాలుగా నేను ప్రార్థన చేస్తున్నా, వారి బంధకములు విడిపింపబడును గాక అయ్యా. వారు నాయన నిత్య జీవమునకు వారసులుగా మార్చబడాలి అయ్యా. ఎవరైతే ఇహ సంబంధమైన కన్నీళ్లతో సమస్యలతో బాధపడుతున్నారో నాయన, వారి దగ్గరకు ఎవ్వరు రారు ప్రభా. నీవు చూస్తున్న దేవుడు అయ్యా. నీ వాక్యము మీద వారు ఆశ పెట్టుకున్నారు ప్రభా. వారిని విడిచిపెట్టొద్దు నాయన అయ్యా. వారి లోకంలో నాయన ఏ మనుషుల మాటలను నమ్మలేదయ్యా. నీ వాక్యము చెప్పింది వారు నమ్మారు గనుక, వారు విశ్వసించారు గనుక అయ్యా, నీతిమంతులకు నీవు ఆశ్రయ పట్టణముగా ఉంటానన్నావు, పురముగా ఉంటానన్నావు కదా ప్రభువా. వారికి నీవు ఆశ్రయపురముగా ఉండండి. వారిని ఆయా మీరు ఆదరించండి, వారి సమస్యలను విడిపించండి, వారి కన్నీళ్లను తొలగించండి దేవా. ఎవరైతే వారికి శత్రువులుగా ఉన్నారో వారందరి హృదయాలను కూడా మీరు మార్చండి. బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలోనే నీ మాటలను వారు ఆలకించారు. ఈ ప్రార్థనలో వారు పాలు పొందుతున్నారు. బలహీనులను ముట్టండి నాయన. ఎన్నో అయా రకరకాల బలహీనతల చేత వారి శరీరములు పీడింపబడుతూ ఉన్నాయి ప్రభువా. మీ నామములో తాకండి నాయన అయ్యా. నీవు పొందిన దెబ్బల వెలుగులో మేమందరము కూడా నడుచుటకు మీరు కృప చూపించమని అయ్యా, మమ్మల్ని మా కుటుంబాలని నీ రాకడ కొరకు సిద్ధపరచమని అయ్యా. ఈ మాటలు వినిన చదివిన ప్రతి బిడ్డలను కూడా మాతో కలిసి నాయన నీ వాక్య ధ్యానములో పాల్పొందిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించి నీ కృపలతో అయ్యా మెండుగా నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.